రేసు గుర్రం విలన్ ని కూతురిని చూసారా? ఇంతకి తను ఏం చేస్తుందో తెలిస్తే షాక్. భోజ్పురి సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా వెలుగొందుతున్నాడు రవికిషన్. అలాగే బాలీవుడ్ సినిమాలోనూ సినిమాలు చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ రేసు గుర్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమయ్యారు. కిక్ 2, రాధే, సుప్రీం, ఎమ్మెల్యే, లైవ్, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయకుడు, 90 ఎంఎల్, హీరో ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు రవికిషన్. లేటెస్ట్ గా బాలయ్య హీరోగా నటించిన డాకు మహారాజ్ లోను నెగిటివ్ రోల్లో ఆకట్టుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్. సినిమాల సంగతి పక్కన పెడితే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు రవికిషన్. మొదట కాంగ్రెస్ తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2017 లో బీజేపీలో చేరారు. 2019 సాధారణ ఎన్నికల్లో గోరఖ్పూర్ ఎంపీగా ఆయన విజయం సాధించి పార్లమెంట్ లోకి అడుగు పెట్టారు. ఇక 2024 జనరల్ ఎలక్షన్స్ లోను భారీ మెజారిటీతో మళ్ళీ గెలుపొందారు రవికిషన్. ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పార్లమెంటు సభ్యునిగా ప్రజలకు సేవ చేస్తున్నారు భోజ్పురి యాక్టర్. కాగా రవికిషన్ 1993లో ప్రీతి శుక్లాతో కలిసి పీటలెక్కాడు. వీరికి మొత్తం 4 సంతానం. ఒకరు కుమారుడు, మరో 3 కూతుళ్లు. ఇందులో ఒక కూతురు ఆర్మీలో చేరింది. భారత సైన్యానికి సేవలు అందిస్తుంది. అయితే ఇంకో కూతురు రివా కిషన్ కూతురు మాత్రం తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తోంది. చిన్నప్పటి నుంచి సినిమాలు, నటనపై మక్కువ ఉండటంతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా 2015 లో బాలీవుడ్ దిగ్గజ నటుడు నసరుద్దీన్ షా కుమార్తె హీబాతో కలిసి పరిందోకి మెహఫిల్ అనే నాటకం కోసం ఆమె పని చేసింది రీవా కిషన్. అలాగే ఆమెకు డాన్స్ అంటే చాలా ఇష్టం. 2016లో రీవా ముంబైలోని టెరెన్స్ లూయిస్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి డాన్స్ లో శిక్షణ తీసుకుంది. నటనలో శిక్షణ పొందేందుకు యుఎస్ఏ కూడా వెళ్ళింది. 2020లో సబ్ కుశల్ మంగల్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది రీవా కిషన్. ఈ సినిమా బాగానే ఆడింది. రీవా నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. అయితే దీని తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించేది లేదు స్టార్ కిడ్. అయితే ఇటీవలే తన పుట్టినరోజును పురస్కరించుకుని ఓ రీవా కిషన్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. తన తొలి ఫ్యాషన్ లేబుల్ క్లాతింగ్ బ్రాండ్ ను ప్రారంభించింది. ఇక సోషల్ మీడియాలోనూ రీవాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.